కావాలనే భారతీయ జనతా పార్టీ మతం రంగు పులుముతోంది. దీనికి హనుమాన్ చాలీసా ప్లే అవ్వట్లేదు. అక్కడ కేవలం పాటలు మాత్రమే పెద్ద ఎత్తున సౌండ్ పెట్టుకొని ప్లే చేయడం, కేవలం బీజేపీనే ఇదంతా చేస్తోంది. కావాలనే ఆ నేతలు వచ్చి అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండంగా కూడా అక్కడికి వచ్చి కావాలనే రచ్చ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సో ఏమిటి దీనికి మీ సమాధానం ఏమిటి? మరోవైపు అక్కడ జరిగిన పరిస్థితులు ఏమిటి? గత రోజులుగా చూస్తున్నాము కర్ణాటకలో ఏ విధంగా జరుగుతుందో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొకటి దేశవ్యాప్తంగా కర్ణాటకలో అనేక రకంగా ఏదైతే పిఎఫ్ఐ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా ఏ విధంగా ఏమంటారంటే హిందువులపై దాడి చేద్దామని ఆలోచనతో కొంత శక్తులు ముందరకు వస్తున్నాయి. మొన్న కూడా ఒక రీపోల్లో క్యాండిడేట్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ, అసలు నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇటువంటి నాయకులు దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచిన నాయకులు ముందర పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఖండించాల్సింది పోయి నవ్వుతూ వారిని ముందర తీసుకెళ్తున్నారంటే ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మనం ఒకసారి ఆలోచించాలి. మన దేశంలో ఉంటూ మన ఇక్కడ ఉంటూ వేరే దేశం గురించి మాట్లాడుతూనే ముందర ఖండించాల్సింది పోయి అది చేయట్లేదు. మరి మొన్న రామేశ్వరం హోటల్ కేఫ్ లో చూసారా ఏ విధంగా పేలుడు జరిగిందో? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది సిలిండర్ అని, కానీ ఎప్పుడైతే ఎన్ఐఎల్ సోదా చేసి అవన్నీ చెక్ చేసిన తర్వాత అది పేలుడే సీసీ కెమెరాలో చూసి ఆ వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి నిన్న కాక మొన్న హనుమాన్ చాలీసు ఒక వ్యక్తి అతని షాపులో పెట్టుకొని కొంచెం సౌండ్ పెద్దగా పెట్టుకుంటే వీళ్ళకి ఏం పోయిందంటే నాకు అర్థం కావట్లేదు. తన ఇంట్లో తన దుకాణంలో పాటలు హనుమాన్ చాలీసు భక్తిపూర్వకంగా ఆయన పాటలు పెట్టుకుంటూ దాంట్లో రామకీర్తనలు ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు. హనుమాన్ చాలీస్ పెట్టుకున్నాడు, మధ్యలో రామకీర్తనలు పెట్టుకున్నాడేమో, దాంట్లో తప్పేముందండి? అంటే స్వేచ్ఛ లేదా? అంటే ఇదంతా ఈ మాసము రంజాన్ మాసం అని మొత్తం మేము కూడా అదే వినాలా? ఏం చేద్దాం అనుకున్నామో అనుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన పోయేమో యూపీలో నుంచోకుండా వాయనాడులో పోయి నుంచొని అక్కడ కాంగ్రెస్ జెండాలు మొత్తము గ్రీన్ జెండాలు పెట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ ఆయన అక్కడ ఈసారి ఈ విధంగా మొత్తం దేశమంతా దొరకకుండా వాయనాడులో పోయి నుంచొని అక్కడ గెలిచి ఏదో దేశాన్ని ఉద్ధరిద్దామని ఆయన ఒకడు. సో ఈ కాంగ్రెస్ ఏం కంకణం కట్టుకుందని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాము. సిద్ధరామయ్య గారు మొన్న కాషాయ్ జెండా వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏమనంటే మళ్ళీ టిప్పు సుల్తాన్ దినోత్సవం దాన్ని వేడుకలు పెద్ద ఎత్తున చేస్తారు. ఒక స్వామి వివేకానంద చేస్తారా? మరి ఒక అంబేద్కర్ దాని గురించి ఏమైనా పెద్దగా చేస్తారా? ఇటువంటి ఏమైనా దేశ ద్రోహ పనులు చేస్తున్నారు తప్ప దేశానికి యువకులకి వీళ్ళకి ఏం సమాధానం చెప్దామని, యువకులకి ఏ విధంగా మార్గదర్శనం చేద్దామని ఇటువంటిది లేదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దేశభక్తి పట్ల ఉన్నా, దేశం అంటే దేశం గురించి గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి దేశాన్ని ఇంత హేళన చేస్తున్న ఇటువంటి వ్యక్తులని అసలు ఏ విధంగా మనం యాక్సెప్ట్ చేస్తాము? ఏ విధంగా వీళ్ళని ప్రభుత్వంలో ఉండనిస్తామని ఒకసారి ఆలోచించాలి. అరే వీరికి మరీ హద్దు పద్దు లేకుండా అయిపోతుంది. ఒక వ్యక్తికి ఆ హనుమాన్ చాలీసా అనే ఆ అబ్బాయికి ఎవరైతే అబ్బాయి పేరు ఏదో మన ముఖేష్ అబ్బాయి పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే కూడా కంప్లైంట్ తీసుకోకుండా మీరు కొట్లాడుకున్నారంటారు. ఎప్పుడైతే మరి పెద్ద వ్యక్తులు పెద్ద మనుషులు కలిసి ఇది ఏ విధంగా జరుగుతుందంటే అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారంటే ఎంత దౌర్భాగ్యం అంటే నాకు అర్థం కాదు. అతని షాప్ పై అటాక్ చేసినారు, క్లియర్ గా వీడియోస్ కనిపిస్తున్నాయి. ఆ వీడియో ఎవిడెన్స్ అయినా చూసి అరెస్ట్ చేయొచ్చు కదా. ఆ వీడియో ఎవిడెన్స్ చూసి తన షాప్ పై అంటే హత్య చేయడానికి వచ్చినట్టుంది క్లియర్ గా అక్కడ చూస్తే. అటాక్ చేసి నలుగురు కలిసి కింద పడేసి కొట్టేసి కాస్త కూస్త బలవంతుడు కాబట్టి తప్పించుకున్నాడు. అదే వేరే నార్మల్ వ్యక్తి ఉంటే అక్కడే ప్రాణం వదిలిపెట్టేవాడు. ఇదా వీళ్ళ సెక్యూరిటీ? ఇదా వీళ్ళది రాష్ట్ర పాలన? అంటే వీరేంద్ర గారు, అయితే వాస్తవానికి ఇది కేవలం అక్కడికక్కడే ఉన్న గొడవ, కానీ దీన్ని కావాలనే భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగు పులుముతోంది అనే మాట వినబడుతోంది కాంగ్రెస్ వర్గాల నుంచి.
చూడండి, ఒకటి అక్కడ భారతీయ జనతా పార్టీ అని కాదు, అక్కడ ఆ స్థలంలో ఏ వ్యక్తి చూసినా ఆ వీడియో ఎవిడెన్స్ చూసి నలుగురు ఒక వ్యక్తిపై అటాక్ చేసే కూర్చున్న వ్యక్తిని వచ్చి మరి గెలుకొని మరి వారిని బయటికి లాగి కొడుతున్నారంటే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అంటే ఎక్కడ సెక్యూరిటీ లేదా? మరి దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగినా, ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగినా నుంచునేది పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ ఒక్క పార్టీ రాదు. ఎలక్షన్లప్పుడు ఓటు వేయించుకోవడానికి, ఓటు అడగడానికి వస్తారు నాయకులు. ఈ ప్రజెంట్ దేశంలో ఎక్కడ అన్యాయం చేసినా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అయినా మాట్లాడే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు అడ్డం పోతేమో దాన్ని మతంగా ఏదో సృష్టిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.